నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో చెత్త సేకరణ ట్రాక్టర్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. గత 20 రోజులుగా కాంట్రాక్ట్ డీజిల్కి డబ్బులు లేక గ్రామ పంచాయతీలోనే ఉన్న ట్రాక్టర్లో చెత్త నిండి ఉండటంతో గ్రామ కార్యదర్శితో మాట్లాడిన హరీష్ రావు, నిధులు రావడం లేదని సొంతంగా 80,000 రూపాయల వరకు ఖర్చు పెట్టానని చెప్పిన కార్యదర్శి, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి సునీత లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మేము ఇక్కడ ఒక కార్యక్రమానికి వెళ్తూ దారి మధ్యలో చిప్పల్తుర్తి గ్రామంలో ఆగడం జరిగింది. సో ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ ముందు ట్రాక్టర్ను పెట్టి 20 రోజుల నుంచి ట్రాక్టర్ తీసే పరిస్థితి లేదు. మేము అక్కడికి వచ్చినప్పుడు ట్రాక్టర్ డ్రైవరు, అందులో పనిచేసే కార్మికుడు కూడా అక్కడే ఉన్నారు. వారిని పలకరిస్తే ట్రాక్టర్లో గాసం లేదు సార్, డీజిల్ లేకపోవడం వల్ల 20 రోజుల నుంచి ట్రాక్టర్ తీయడం లేదు అని వారు చెప్తా ఉన్నారు. ప్రజలు మా మీద కోపానికి వస్తున్నారు. ట్రాక్టర్ను ఎందుకు తేవడం లేదంటే గాసం లేదని పబ్లిక్ మేము చెప్తున్నాం సార్ అంటున్నారు. ఆ ట్రాక్టర్కు గత ఏడాది నద్దం నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆయిల్ కూడా చేంజ్ చేయలేదు, ఫిల్టర్ చేంజ్ చేయలేదు, ట్రాక్టర్ను సర్వీసింగ్ చేయించడం లేదు, ట్రాక్టర్కు ఇన్సూరెన్స్ కట్టలేదు, ట్రాక్టర్కు రోడ్ ట్యాక్స్ కూడా క్వార్టర్లీ ట్యాక్స్ కట్టలేదు. చివరికి డీజిల్కు డబ్బులు లేక తాళం చేయిలన్నీ కూడా ఎంపీడీఓకి అప్పచెప్పినామని పంచాయత్ సెక్రటరీ గారు చెప్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తేవాలని రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ పెట్టి ఇంటింటికి చెత్త బుట్టలిచ్చి ఊరూరికి డంపు యార్డు కట్టించి స్వచ్ఛమైన పల్లెల్ని కేసీఆర్ గారు తయారు చేస్తే, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ కూడా పోయని పరిస్థితి ఏర్పడ్డది. మార్పు అంటే ఏం మార్పు తెస్తుర్రా నాయన? మార్పు అంటే కేసీఆర్ గారు కొనిచ్చిన ట్రాక్టర్ని మూలకు పెట్టుడే మార్పు మీరు తెచ్చింది. ట్రాక్టర్ల డీజిల్ కూడా పోయని మార్పు మీరు తెచ్చిన మార్పు. వర్షాకాలం వచ్చింది, అంటు రోగాలు వస్తాయి. ఇప్పుడు ఊర్లో 20 రోజుల నుంచి చెత్త ఎత్తకపోతే, చెత్త ఇంటి పక్కన పోస్తే దోమలు పెరిగి, ఈగలు పెరిగి, డయేరియాలు వచ్చి అంటు రోగాలు వస్తే దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించద్దా? మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు గడప దాటని పరిస్థితి ఉన్నది. ఇలా గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ల పరిస్థితి ఇట్లా ఉన్నది. ఎక్కడైనా పైప్ లైన్ వలిగిపోతే దాని అతకనీకి కూడా పైసలు లేనటువంటి పరిస్థితి ఇలా గ్రామ పంచాయతీల్లో ఉన్నది. సఫాయి కార్మికులకు పాపం ఆ డ్రైవర్ గారిని, ఆ చెత్త ఎత్తే కార్మికుడిని అడిగితే 3 నెలలే సార్ మాకు జీతం రాక, ఇంట్లో పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయింది, పుస్తకాలు కొనిద్దామంటే పైసలు లేవని చెప్పి ఆ సఫాయి కార్మికులు బాధపడుతున్నటువంటి పరిస్థితి. మాటలు ఏమంటారు, 1వ తారీఖే జీతం ఎత్తున్నాం అని రేవంత్ రెడ్డి తెగరెచ్చిపోతుంటాడు. మరి ఈ సఫాయి కార్మికులు అందరికంటే పేదోళ్ళు కదా, అందరికంటే తక్కువ జీతగాళ్ళు. ఆ సఫాయి కార్మికులకు 3 నెలల నుంచి జీతం ఇచ్చే తెలివి లేదా మీ ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా. పల్లెల మీద మీకు పట్టింపు ఇదేనా అని అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి. పాపం ఆ సెక్రటరీ గారిని పలకరిస్తే ఆవిడేమో భయపడతా ఉంది. ఆవిడ మాట్లాడాలంటే మళ్ళీ మా మీద ఏడబడతారు అని సెక్రటరీ గారు ఒకవైపు భయపడతా ఉన్నారు. ఆ సెక్రటరీ అమ్మాయిని అడిగితే ఇప్పటికి 80,000 నా సొంతం పెట్టిన సార్ అంటుంది. నీ జీతం ఎంత అంటే 30,000 అట. జీతం నెలకు 30,000, ఆమె 80,000 అప్పు తెచ్చి మిత్తికి తెచ్చి 80,000 రూపాయలతోని ఇప్పటిదాకా నేను గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ల డీజిల్ పోసిన, ఇంత సఫాయిలకు వాళ్లకు నేను ఆ పైపులు వలిగితే పెట్టినా సార్. ఇప్పుడు నేను పెట్టిన 80,000 ఎట్లా రావాలో నాకు అర్థమైతలేదు అంటున్నాను. ఊర్లో ఎన్ని బుగ్గలు ఉన్నాయని అడిగిన. చిప్పల్తుర్తిలో 110 బుగ్గలుంటే 30 బుగ్గలు వెలుగుతున్నాయి, 80 బుగ్గలు కాలిపోయినాయి, చీకట్లో ఉన్నది ఊరు అంటున్నారు ఊరోళ్ళు. అంటే బుగ్గలేయనీకి కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో పైసలు లేవా? చెత్త ఎత్తడానికి ట్రాక్టర్ల డీజిల్ కు పైసలు లేని పరిస్థితి తెచ్చిండ్రు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.